సంగారెడ్డి జిల్లా జోగిపేట ఎక్సైజ్ కార్యాలయం ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎత్తివేసి మద్యాన్ని అరికట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో బెల్ట్ షాపులతో యువత మద్యానికి బానిసై పోతున్నారని, మద్యం తాగి వచ్చి కుటుంబాల్లో మహిళలకు హింసిస్తున్నారని ఎక్సైజ్ అధికారులతో బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు చూసినా పని చెయ్యక ఇప్పుడు ఈ సంక్రాంతి వరకు చూస్తున్నాం కదా సార్. అందువల్ల పిల్లలకు చాలా హెల్ప్ చేస్తే నేను బంద్ చేస్తే సంసారం పడతా తల్లు అందరం మంచిగా ఉంటారు. మీరు దాన్ని శ్రద్ధ తీసుకోవాలి. యువ నాయకుడు ఎస్ఐ గారు కూడా మంచి సహకరిస్తారు. ఏమని జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి ఎవరికైనా. ఫోటోలు దేనికి ఉన్నావు? ప్రాణాలు ఖరాబ్ అవుతున్నాయి. సహకరిస్తున్న ఎక్సైజ్ గారిని వెంటనే గ్రామాల్లో ఉన్న షాపులకు సహకరిస్తున్న ఎక్సైజ్ గారిని వెంటనే తాలిబొట్టు మాయం, మద్యం మాయాజాలానికి తాలిబొట్టు మాయం. బెల్ట్ షాపులను వెంటనే, గ్రామాల్లో బెల్ట్ షాపులను వెంటనే, గ్రామాల్లో బెల్ట్ షాపులను ఎక్సైజ్ అధికారులను వెంటనే ఎక్సైజ్ శాఖ ముండి వైఖరి, ఎక్సైజ్ శాఖ ముండి వైఖరి. బెల్ట్ షాపులు వెంటనే, బెల్ట్ షాపులు వెంటనే, బెల్ట్ షాపులు వెంటనే. గ్రామాల్లో బెల్ట్ షాపులను వెంటనే, గ్రామాల్లో బెల్ట్ షాపులను వెంటనే, గ్రామాల్లో బెల్ట్ షాపులను సహకరిస్తున్న ఎక్సైజ్ పోలీస్ అధికారులను వెంటనే, చర్యలు తీసుకోవాలి. బెల్ట్ షాపులను సహకరిస్తున్న ఎక్సైజ్ అధికారులను వెంటనే, గ్రామాల్లో బెల్ట్ షాపులను సహకరిస్తున్న